ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సోంగా సంజయ్ వర్మపై భార్య శాంతిశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ సంబంధం పెట్టుకుని రోజు తనను హింసిస్తున్నారంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మరో మహిళతో సోంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా విడుదల చేశారు ఆయన భార్య. మద్యం తాగి దాడి చేశాడంటూ డయల్ 112కి కాల్ చేశారు శాంతిశ్రీ. కత్తిపీటతో దాడికి కూడా యత్నించాడని ఆరోపిస్తున్నారు. అయితే భార్య ఆరోపణలను తిప్పికొడుతున్నారు సోంగా. తనపైనే శాంతిశ్రీ దాడి చేసిందంటూ ఆసుపత్రిలో చేరారు సోంగా. సీసీ ఫుటేజ్, వైద్య నివేదికల ఆధారంగా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సోంగా సంజయ్ వర్మ కుటుంబ కలహాలు, తీవ్ర వేధింపుల వివాదంలో చిక్కుకున్నారు. సంజయ్ వర్మ తనపై అర్ధరాత్రి మద్యం మత్తులో భౌతిక దాడి పాల్పడ్డాడని ఆయన భార్య సోంగా శాంతిశ్రీ విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం స్థానికంగా రాజకీయంగా దుమారం రేపింది. సంజయ్ వర్మ గత కొంతకాలంగా వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంట్లో ప్రతిరోజు గొడవలు పడుతూ తనపై మానసికంగా, భౌతికంగా దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు శాంతిశ్రీ. బుధవారం అర్ధరాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తనను చంపేందుకు ప్రయత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారామె. పోలీసుల సాయంతో గూడవల్లిలోని పుట్టింటికి వెళ్లిన శాంతిశ్రీ తన భర్త మరొక మహిళతో సన్నిహితంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని విడుదల చేశారు. మరోవైపు తన భార్య శాంతిశ్రీ చెప్పినవంటూ అబద్ధాలన్నీ తనే దాడి చేసిందని విజయవర్మ ఆసుపత్రిలో చేరడం ఇప్పుడు కేసుని మరో మలుపు తిప్పింది. ఇంటికి వచ్చి నన్ను నేను వెళ్ళిన తర్వాత ఎవరెవరు వస్తున్నారు ఇంటికి నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని నన్ను టార్చర్ చేస్తాడు. పిల్లని కూడా అలాగే కన్న పిల్లని కూడా అలాగే మాట్లాడతాడు. నువ్వు నాకు అసలు పుట్టలేదు అని మాట్లాడతాడు. అంటే 25 సంవత్సరాల నుండి ఇదే బాధలు పడుతున్నాను, ఓర్చుకున్నాను, ఇంకా నా వల్ల కాలేదు, నన్నే చంపేస్తాను అంటూ ఉంటాడు. పొద్దాక 3-4 సార్లు అటెంప్ట్ చేశాడు. కత్తిపేట మీద ఇక్కడ వరకు తీసుకొచ్చి నా గొంతు పిసికేసి అన్నీ చేసి కానీ నేను ఓర్చుకున్నాను పిల్ల కోసం. తర్వాత వచ్చి పొద్దాక నాకు విడాకులు ఇచ్చి అంటాడు. నేనేం తప్పు చేశాను విడాకులు ఇవ్వటానికి, నువ్వు తప్పు చేసి నన్ను విడాకులు ఇవ్వమంటావు ఏంటంట అని అడిగేదాన్ని. అయినా కానీ నోరేసుకొని తాగడం, వాగడం, ఏదేమైనా నాకు న్యాయం జరగాలి,